మీరు చెప్పిన తప్పితే ఈ రోజు 26 నాడు ఇన్ని రేషన్ కార్డు మీ ఊరికి వచ్చాయనేటట్టు ఒక దగ్గర ఒక లెక్క లేదు, మీ దగ్గర ఒక క్లారిటీ లేదు. అది లేదు సార్, వాళ్ళు అడిగిన ఆల్రెడీ చెప్పిన మా దగ్గర సమాచారం లేదన్నారు. 26 నాడు ఎంతో కొంతమందికి రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలి లేదని చెప్పారు. మేము అందుకే చెప్తున్నాం. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా, ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మీరు ఇచ్చే మొదటి విడత 26 మొదటి విడత అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రేషన్ కార్డుల లిస్టు ఎల్లుండి వరకు కొన్ని చేసేటట్టు మీరు ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఏంటంటే చేయూత పథకం అనేది వృద్ధాప్యం, వితంతువు, ఈ పింఛన్లు ఉన్నాయి సార్, ఇక్కడ లేదు ఓకే. కానీ సంవత్సరం గవర్నమెంట్ సంవత్సరం అవుతుంది, సంవత్సరం కాలం దాటినా ఒక్క వితంతు పింఛన్ రాలే, ఒక్క వృద్ధాప్య పింఛన్ రాలే. వాళ్ళు కొట్టుమిటాతులు దరఖాస్తు పెట్టుకొని అంటే దీని మీద కూడా మేము ఏం చేస్తున్నామంటే పింఛన్ కానీ రేషన్ కార్డులు కానీ అవి నిరంతర ప్రక్రియ, అంటే సైట్ అనేది నిరంతరం ఉండాలి. కానీ ఓనాడు ఓపెన్ చేస్తాం ఓనాడు బంద్ చేస్తాం అనేది అది కాదు. ఈరోజు గ్రామ సభ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే దాన్ని తీర్మానం చేయండి, ఆ కాపీ కలెక్టర్ గారికి పంపండి. పింఛన్లు కానీ దీన్ని కానీ ఖచ్చితంగా మీరు తీర్మానం చేసి మా గ్రామ ప్రజలందరూ సంతకం పెడతారు. అది నిరంతరం ప్రక్రియ, సైట్ ఓపెన్ ఉండాలి. రేషన్ కార్డులకు కానీ పింఛన్లేదు కానీ ఖచ్చితంగా ఈ ఆత్మీయ భరోసా అనేది 6 నెలల కోనాడు వస్తుంది, రైతు భరోసా అనేది 6 నెలల కోనాడు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని సైటు నిరంతరం ఉండాలని కలెక్టర్ గారికి ఇలా తీర్మానం చేసి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరూ సంతకం పెట్టి